మొదటగా రోమా 10వ అధ్యాయం చూసుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయినది. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. కాబట్టి ఇశ్రాయేలీలు వారు ఆసక్తి ఉంది, వాళ్ళకు దేవుని యందు ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి అంటే జ్ఞానానుసారమైనది కాదంట. ఎందుకనంటే వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచున్నారు, అంతేగాని దేవుని నీతిని ఎరగలేదంట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనకు నీతి వస్తుంది. అంటే కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. అంటే సపోజ్ దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? అక్కడ అలా ఉంది కనుక అది చెయ్యాలి అని చెప్పి అది ఏదో చెయ్యాలన్నట్లు, తప్పదన్నట్లుగా అలా చేస్తున్నారు. అది కాదు. మనము దేవుని నామమందు విశ్వాసం ఉంచి హృదయం అంతటితో భక్తి చేయాలి, అంటే ఇష్టపూర్తిగా చేయాలి. ఇది దేవునికి ఇష్టం లేదు కనుక మనం అలా చేయకూడదు, ఇలా నడుచుకోవాలి. ఇదంతా ఎలా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం వలన మనము శుద్ధీకరించబడుతున్నాం. ఇదనమాట, ఇలా చేయాలి. అలాగే తర్వాత భాగాల్లో చూసుకుంటే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపినని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. మనం ఎప్పుడు రక్షించబడతామంటే యేసు ప్రభువుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని మనం నమ్మాలి ఫస్ట్. అది నమ్మినప్పుడే మనకు రక్షణ వస్తుంది. అదే యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి దేవుడు లేపాడని విశ్వసించినప్పుడు రక్షించబడతామంట. అలాగే ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. సరే, తర్వాత అంతా అది మనకు అర్థమయ్యే భాగాలే. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడను అనుంది. ఆ తర్వాత భాగంలో చూసుకుంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. అంటే ఎవరు? ఇశ్రాయేలీలు వినలేదా? విన్నారు కదా. వారి స్వరం భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళను. మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలుగచేతునని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వానికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతేనని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు వినలేదు, వాళ్ళు లోబడలేదు కనుక ఈ కృప ఎవరికి దొరికింది? అన్యజనులకు దొరికింది. అంటే తన జనము కాని జనానికి దేవుడు దొరికాడు. ఇక్కడ యెషయా కూడా చెప్తున్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. అలా అని అవిధేయులై ఎదురాడుతున్న ఇశ్రాయేలు ప్రజలనేం విడిచిపెట్టలేదంట. దినమంతయు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఆ తర్వాత భాగం ఈ 11వ అధ్యాయంలో చక్కగా వివరించాడు దాని గురించి. ఏమని ఉంటుందంటే, అలాగైనా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా? అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడును, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగంలో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయజూచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట వాదించుచున్నాడు. అంటే ఇశ్రాయేలీలే ప్రవక్తలను చంపింది ఎవరో బయట వాళ్ళు కాదు. వాళ్ళు ఇలాగ ప్రవక్తలను చంపారు, బలిపీఠాలను పడగొట్టారు, చూడయ్యా ఇశ్రాయేలీలు ఇలాగ చేస్తున్నారు అని చెప్పి ఏలియా కూడా అప్పుడు చెప్పుకున్నాడు దేవుడికి. అయినప్పటికీ ఏమనుందంటే, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులు నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. కాబట్టి అందరు ఇశ్రాయేలీలేం అలాగూ చేయలేదు, కానీ 7,000 మంది దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఉన్నారంట. అయితే అది ఎలాగ సాధ్యమైంది? కృపచే
చేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోను. అంటే ఇదేదో క్రియల వలన జరిగింది కాదు, ఆయన కృప ఉంది, ఇంకా ఆయన కృప ఉంది కనుకనే ఇంకా వాళ్ళు ఇలా 7,000 మంది ఉన్నారంట. వాళ్ళని కూడా నాశనం చేయలేదు, అంటే నా కొరకు వాళ్ళు ఉంచుకున్నాను, వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో తెలియపరచబడింది. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇంది విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. నిజమే, ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వాళ్ళకి అన్ని ధర్మశాస్త్రము అన్నీ ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని కృప ఉంది. కాబట్టి మేము ఆయన ప్రజలమని చెప్పి నిర్లక్ష్య స్వభావం వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు దేవునికి లోబడడం లేదు. అంతే కదా, మనకి ఏదైనా అందుబాటులో ఉంటే, మనకి దగ్గరగా దొరుకుతుంటే మనం అంతగా లెక్క చేయం. అలాగే ఇప్పుడు వీళ్ళకేంటి, దగ్గరగా ఉండేసరికి వాళ్ళకి అసలు లెక్కలేదు, వాళ్ళకి నిర్లక్ష్యంగా ఉంది. కానీ ఈ అన్యజనులమైనటువంటి మనందరికీ ఏంటంటే, ఇశ్రాయేలీలు కాని వాళ్ళందరూ అన్యజనులే. వాళ్ళకి అప్పుడు దేవుని కృప దొరికింది. వాళ్ళకి ఇది దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దేవుని యొక్క కృప ఎంత గొప్పదనేది వాళ్ళకి అర్థమైందంట. ఇలాగ వీళ్ళు దీన్ని లెక్క చేయలేదు కనుక వాళ్ళకి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవుల్ని ఇచ్చాడు అని చెప్తున్నారు. అలాగే వారు చూడకుండానట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయమని దావీదు చెప్తున్నాడంట. అయితే కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోయినట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. అంటే వాళ్ళకి రోషం కలగాలని చెప్పి దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మాట వినడం లేదు, లోబడడం లేదు కనుక వారికి రోషం కలిగేటట్లుగా అన్య జనాంగంలో నుంచి దేవుడు రక్షించుకున్నాడు. మనలందరినీ అన్య జనాంగంలో నుంచి రక్షించుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి రోషం వస్తుందంట. వాళ్ళకి రోషం కలగాలనే దేవుడు అన్య జనులకి కృపను ఎక్కువ చేశాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు వారి తొట్టిపాటు అంటే వారు మాట వినకుండా అవిధేయులుగా ఉంటే మనకి అన్య జనాంగానికి అంటే లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్య జన్ములకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. అంటే అర్థం ఏంటి, వాళ్ళు అవిధేయులుగా ఉంటేనే దేవుడు వాళ్ళకి రోషం తెప్పించడానికి అన్యజనులకు ఈ కృపను ఎక్కువ చేసి రక్షణనిచ్చాడే. అలా కాకుండా వాళ్ళు ఎదురాడకుండా, లోబడకుండా ఉండకుండా వాళ్ళు లోబడి వాళ్ళు పరిపూర్ణులుగా దేవుని యొద్ద ఉండి దేవుని నామం ఉంది విశ్వాసం ఉంచి దేవునికి లోబడే వాళ్ళైతేనంట ఈ అన్యజనులకు ఇంకా కృప ఎక్కువగా ఉంటుందంట. వాళ్ళు లోబడలేదు కనుకనే మనకు కృప వచ్చిందని కాదు, వాళ్ళు లోబడితే ఇంకా దీవెన. అంతే కదా, ఇప్పుడు మనము సంఘంలో మనం కనుక ఇప్పుడు మనం ఎప్పటి నుంచో దేవుని అన్య జనాంగమైన ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్న వాళ్ళం ఉన్నాం కదా. మేము ఇలా నమ్ముకున్న వాళ్ళము మేము లోబడకుండా మేము ఇలాగుంటే దేవుడు ఏం చేస్తాడు, కొత్త వాళ్ళకి ఇంకా లేపుకుంటాడు. కొత్త వాళ్ళకి వీళ్ళకి రోషం పుట్టించేలాగా కొత్త వాళ్ళకి ఇంకా త్వరగా రక్షించుకొని వాళ్ళకి కృపను ఎక్కువ చేసి వాళ్ళకి స్వస్థతలు అద్భుతాలు చేసే కృపనివ్వచ్చు. అదే అలా కాకుండా ఎప్పటి నుంచో నమ్ముకున్న మనం ఏంటంటే ఇంకా లోతుగా పశ్చాత్తాపడి ఇంకా లోతైన భక్తిలోనికి నడిపించబడితే మనల్ని చూసే ఆ కొత్త వాళ్ళు ఇంకా ఎక్కువ భక్తి చేస్తారంట. అదే కదా సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే అదే కదా, మనల్ని చూసిన వాళ్ళకి సాక్ష్యాన్ని మనం చూపించే వాళ్ళంగా ఉండాలి. అది ఇక్కడ వివరించబడింది. ఆ తర్వాత అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను కనుక ఏ విధంగా నేను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. కాబట్టి అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నా రక్త సంబంధులకు రోషం పుట్టాలని వాళ్ళలో కొందరైనా రక్షింపబడాలని చెప్పి ఆయన ఘనమైన పరిచర్య చేస్తున్నాడు. అంటే ఘనంగా ఎప్పుడు పరిచర్య చేయగలం, మనం ఎంత లోబడతామో అంతగా పరిచర్య చేయగలుగుతాం. మనం అన్నీ తీసేసుకోవాల్సిన మొత్తము చేదు వేరు ఏమి మనలో ఉండకుండా పూర్తిగా దేవునికి లోబడే కొంది మన రక్త సంబంధులు ఇంకా తొందరగా
వాళ్ళు మార్చబడతారు, వాళ్ళకి రోషం వస్తుంది, వాళ్ళని కొందరినైనా రక్షించుకుంటాం. ఎప్పుడు రక్షించుకుంటామంటే మనం ఎంత గట్టిగా నిలబడతామో, ఎంత బాగా దేవునికి లోబడతామో అప్పుడు మన యొక్క బంధువుల్లో నుంచి మనము రక్షించుకోగలుగుతామంట. అలాగే వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, అంటే ఆ ఇశ్రాయేలీలను విసర్జించినప్పుడు లోకం అంటే అన్య జనాంగము దేవునితో సమాధానపరచబడింది. వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. అంటే వాళ్ళని ఇశ్రాయేలీలను విసర్జించినందువలన లోకముతో దేవుడు సమాధానపరుచుకుంటే వాళ్ళని చేర్చుకుంటే, అంటే ఇశ్రాయేలీలు లోబడితే ఏమవుతుంది? ఇంకా మేలు జరుగుద్ది, మృతులు సజీవులైనట్లుగా అవుతుందంట. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. నేను వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మనై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. అంటే ఏంటంటే ఆ కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయి. అంటే ఆ యొక్క చెట్టు ఏంటి? ఇజ్రాయేలీలు ప్రజల్లో ఆ చెట్టు దేవుడు ఆ కొమ్మలు కొన్ని బాగలేవు, లోబడలేదని చెప్పి వాటిలో నుంచి కొన్ని విరిచివేసి అడవి ఒలీవ కొమ్మలంటే అన్య జనాంగముగా ఉన్నవాళ్ళం మనం, అసలు దేవుని ప్రజలమే కాదు, అడవి ఒలీవ కొమ్మలమైనటువంటి మనల్ని తీసుకొని వచ్చి వాటి మధ్యన అంటుకట్టి అప్పుడు ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయించొద్దు. మనం నిజంగా బయట వాళ్ళమే, అడవి ఒలీవ చెట్లం అంట మనం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ సారవంతమైనటువంటి ఆ యొక్క చెట్టుతో అంటుకట్టబడి మనం ఫలించిన తర్వాత మనం అతిశయించకూడదంట. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. మనల్ని ఎవరు భరిస్తుంది? వేరు భరిస్తుంది. అంటే దేవుడు మనల్ని ఈ స్థానానికి తీసుకొచ్చి, ఇశ్రాయేలీలు మాట వినడం లేదు కనుక ఆ కొమ్మల్ని విరిచేసి మనల్ని తీసుకొచ్చి అంటుకట్టి మనలో ఫలవంతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అంట మనం గర్వించకూడదు, అతిశయించకూడదు. ఎందుకు అంటే ఇశ్రాయేలీలను చూచి మీరు విరిచివేయబడ్డారు కదా, మేము వచ్చాము ఇప్పుడు, మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని మనం ఎప్పుడు గర్వంగా ఉండకూడదు. ఎందుకంటే తర్వాత చెప్తున్నాడు, అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. చూసావా, నేను అంటుకట్టబడాలని చెప్పి ఆ కొమ్మలు విరిచివేయబడినాయి అని చెప్పి అతిశయిస్తున్నావేమో. మంచిది, వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడేది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము, నువ్వు గర్వించొద్దు, నువ్వు గర్వించకుండా భయపడు. ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, కరెక్టే. నీవు విశ్వాసం ఉంచావు, దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి నువ్వు అంటుకట్టబడ్డావు. అయితే అంత మాత్రాన నువ్వు ఇశ్రాయేలీలను చూచి గర్వంతో చూడొద్దు, భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. అంటే వాటినేం విడిచిపెట్టలేదు కాబట్టి నిన్ను కూడా విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు ఆప్తుడివై నిలిచినడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు గర్విస్తే ఇశ్రాయేలును దేవుడు ఎలా విరిచివేశాడు ఆ కొమ్మల్ని నిన్ను కూడా విరిచివేస్తాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అన్య జనాంగంలో నుంచి వచ్చాను కదా, వాళ్ళు సరిగా లేరు కనుక దేవుడు వాళ్ళని విరిచేసి నన్ను తీసుకొచ్చి పెట్టాడు, ఇప్పుడు నేను బాగున్నాను అని చెప్పి గర్వించకూడదు. నువ్వు కూడా సరిగా లేకపోతే నిన్ను కూడా దేవుడు తీసేస్తాడు, నరికి వేస్తాడు, ఆ కొమ్మల్లోంచి నరికి వేస్తాడని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అంటే వాళ్ళ అవిశ్వాసము, వాళ్ళు లోబడనొల్లని స్వభావంలో కనుక నిలవకుండా మరలా తిరిగి వచ్చారనుకో, మరలా విశ్వాసంలోనికి వచ్చారనుకో, అప్పుడు తిరిగి మరలా
అంటు కట్టబడతారంట. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి కలవాడు. వాళ్ళు గనక తమ దోషముల విషయమై పశ్చాత్తాపడి వాళ్ళ యొక్క అవిధేయత విషయమై పశ్చాత్తాపడి మళ్ళీ వస్తే ఆ విరిచివేసిన కొమ్మలను మరలా తీసుకొని అంటు కడతాడంట. దేవుడు వాటిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా అని ప్రశ్నిస్తున్నాడు. మరి నీవు అడవి ఒలీవ చెట్టువి, అసలు నీకు దేవుడే తెలియదు, నువ్వు అసలు నిజ దేవుడిని సత్యదేవుడిని తెలియకుండా ఉన్నటువంటి నీ మీద దేవుడు కనికరం ఉంచి నిన్ను తీసుకొచ్చి ఈ యొక్క మంచి ఒలీవ చెట్టును అంటుకడితే మరి వాళ్ళు విరిచివేయబడినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళా వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు మంచి ఒలీవ చెట్టులో నుంచే కదా వాళ్ళు విరిచివేయబడింది. మళ్ళా వాళ్ళు వస్తే వాళ్ళని మంచి తమ సొంత ఒలీవ చెట్టుకి మళ్ళా దేవుడు అంటు కట్టడా? అంటు కడతాడు, అంటు కట్టబడతారు కదా వాళ్ళు అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అంటే ఈ వాళ్ళు సరిగా లేరు గనక అన్యజనులు ప్రవేశించారు. అయితే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన తర్వాత అంట వాళ్ళు సంపూర్ణం అయ్యేంత వరకు వాళ్ళకి కఠిన మనసు ఉంది. కానీ విమోచకుడు సియోనులో నుండి వస్తాడంట, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. యాకోబు అంటే ఇశ్రాయేలే. ఇశ్రాయేల్లో నుంచి ఆ భక్తిహీనతను తొలగించి నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరినూ రక్షింపబడుదురు. వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడి కనుక వాళ్ళు వస్తే మరలా వాళ్ళు రక్షించబడతారు. అంతే కదా, మనము పడిపోతాము. ఇప్పుడు అన్య జనాంగం నుంచి మనం వచ్చాము. వాళ్ళైతే ఇశ్రాయేలీలు స్వాభావికంగానే దేవుని ప్రజలు. వాళ్ళు ఒకవేళ తప్పిపోయినా తిరిగి మరలా వాళ్ళు వచ్చి పశ్చాత్తాపడితే వాళ్ళని తిరిగి దేవుడు స్వీకరిస్తాడు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారంట. వాళ్ళు సువార్త సరిగా తెలియకుండా వాళ్ళు ఏదో ఆచారబద్ధంగా జీవించారు కాబట్టి వాళ్ళకి మనం విశ్వాసంతో మనం వచ్చాం గనక వాళ్ళు మనం శత్రువుల్లాగా ఉన్నామేమో, కానీ ఏర్పాటు విషయమైతేనంట పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మరి వారు దేవుని జనాంగం కదా. ఏలయనగా దేవుడు తన కృపావరం విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడంట. ఎప్పుడు ఆయన పశ్చాత్తాపడడు. ఆయన పిలిచే విషయంలో కానీ కృపావరములు ఇచ్చే విషయంలో కానీ. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణించబడితిరి. మనం ఒకప్పుడు ఏంటి అవిధేయులమే కదా, మనం సజీవుడైన దేవుడి యొద్దకు రాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారు కనుక మనం కరుణించబడ్డాం. అటువలనే మీడల చూపబడిన కరుణను బట్టి వారిప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అట్లాగే వాళ్ళు కూడా కరుణ పొందే నిమిత్తము వాళ్ళు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులు అయిన తర్వాత కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు కూడా తిరిగి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కరుణ పొందుతారు. అందరి ఎడల కరుణ చూపవలన దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉంచాడంట. అప్పుడు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళని బంధించి ఉంచినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. మేము ఇంత అవిధేయులుగా ఉన్నాము కదా అని అప్పుడు తిరిగి దేవుని యొద్దకు వస్తారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ముందుగా మనం ఏమన్నా దేవుడికి ఇచ్చి ప్రతిఫలం పొందుతామా? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. సమస్తము ఆయన వలన కలిగి ఉన్నవి. 1 ఆయన మూలంగా కలిగినవి, 2 ఆయన ద్వారా కలిగినవి, 3 ఆయన నిమిత్తము. ఆయన నిమిత్తం సమస్తము కలిగినవంటే మనము ఇప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు మనము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ ఆయన కోసం సృష్టించుకున్నాడంట. ఆయన నిమిత్తం సమస్తం కలిగినవంటే
ఆయన కోసం సృష్టించుకున్నాడు, ఆయన ఆనందం కోసం. ఇప్పుడు మన బిడ్డలు మన ఆనందం కోసమే కదా. ఎవరైనా పిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటాడు? మన సంతోషం, మనం ఆ పిల్లల వలన సంతోషం పొందాలని, పిల్లలు మనకి కలగాలి, పుట్టాలని కోరుకుంటాం. అలాగే ఆయన మనల్ని సృష్టించింది మనం సంతోషంగా ఉండాలి, మనల్ని చూసి ఆయన సంతోషంగా ఉండాలి. ఈ మాట ఏంటంటే ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి. ఆయన కోసం మనం సృష్టించబడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆయన సంతోష పెట్టే వాళ్ళంగా ఉండాలని అర్థం. మనం నిజంగా సంతోష పెడుతున్నామా? స్వార్థపూరితమైన జీవితాలతో మన సంతోషం ఏంటో, మనమేంటో, మన ఆనందం ఏంటో అని చెప్పి ఉంటున్నామా? దేవుణ్ణి ఎంత దుఃఖ పెడుతున్నాం. ఇప్పుడు మనము మన తల్లిదండ్రులను సంతోష పెడితే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. మనం ఏంటంటే మనల్ని సృష్టించినప్పుడు దేవుడు మనం ఎలాగంటే దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టాలని చెప్పి మనము ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. ఆ బుద్ధి మనకి కలగాలన్నమాట. అది చక్కగా ఇక్కడ చెప్పబడింది.